హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం వాక్కాయలు తెచ్చారండి వినాయకుడికి ఇష్టమని. రోజు నిమ్మకాయలతో ఏం పులిహార చేస్తాంలే, వాక్కాయలతో చేద్దామని ఇవాళ ట్రై చేస్తున్నానండి. వాటి విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి. పచ్చి అయితే వాటికి పాలు ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్లో ముంచి తీసుకోవాలండి. ఇవి పండిపోయి ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. అలాగే కొంచెం అల్లం ముక్క, నేను పండున్నాయి కాబట్టి అంత పులుపు ఉండవని కొంచెం ఎక్కువ తీసుకోలేదండి పచ్చిమిరకాయలు. పచ్చి అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, పుల్లగా ఉంటాయి కదా. అందుకని అండి ఈ లోపల కళాయిలో నూనె వేడి చేసుకుందామండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇవి బాగా పండిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగానే మిక్సీ అవుతాయి. కొంచెం ఆమ్, ఉప్పు కారం తక్కువ వేసానండి. మీరు పులుపు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం నూనె వేడి చేసుకొని ఆవాలు, తిరగమాత గింజలు, పచ్చిమిర్చి, ఏచెనగపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసి వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ పోపులో వేసి వేయించుకుందామండి. కొంచెం సేపు బాగా పచ్చివాసన పోయేటట్లుగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందామండి దోరగా. ఇది నిలవ కూడా ఉంటుందని అనుకుంటున్నానండి నేను. నేను తీసి పెట్టాను, అది ఎలా ఉంటుందో తర్వాత చెప్తాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసి వేయించుకున్నానండి. ఇది వేగే లోపల ఈ లోపల మనం కొంచెం అన్నం వండి పెట్టుకోవాలండి. ఇది వేసి కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకోవాలండి. ఎట్లా ఉంటుందో చూడాలండి. బాగుంటుందని అనుకుంటున్నాను. పచ్చిమిరపకాయ దీంతో ఇంతకుముందు పచ్చి పచ్చడి అలాగే ఊరగాయ చేశానండి, చాలా టేస్ట్గా ఉన్నింది. ఈసారి పులిహోర ట్రై చేస్తున్నానండి. అలాగే అన్నం వండి పెట్టుకున్నానండి వినాయకుడికి కాబట్టి నేను వండిన అన్నంలో మొత్తంలో పైన వేసి కొంచెం కలుపుతున్నానండి. మళ్ళీ సపరేట్గా ఎందుకు తీయడం అన్నట్టుగా అయ్యేటట్టుగా ఇలా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవడమేనండి. పులిహోర రెడీ అండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి.